జానీ మాస్టర్ అయితే అమ్మాయిలతో ప్రవర్తన కొంచెం రూడ్‌గానే ఉండేది. లైక్ అంటే మనం ఆయన గురించి మంచి చెప్పుకోవడం కంటే ఉన్నది మాట్లాడుకుంటే బెటర్. యెస్. ఆ! అవును. సో, అమ్మాయిలతో మాట్లాడడం, రావే పోవే అని మాట్లాడడం చాలా దగ్గర నుంచి చూసాం కాబట్టి అదే చెప్తున్నాం. యాహ్! ఓకే. అమ్మాయిలతో మాత్రం సో ర్యాష్‌గా ఉండేది. బిహేవియర్ మాత్రం ర్యాష్‌గా ఉండేది అమ్మాయిలతో. ఓకే. అమ్మాయిలతో బిహేవియర్ చాలా ర్యాష్ ఉండేదని చెప్పి మీరు చెప్తున్నారు. మరి ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి అసలు జానీ మాస్టర్‌పై ఇలాంటి ఘటన రాలేదు. ఎందుకంటే తను రీసెంట్‌గా తను నేషనల్ అవార్డ్ విన్నర్‌గా అంటే ఇలా కావాలని చెప్పి చేస్తున్నారు. నిజంగా జానీ మాస్టర్ మంచి వ్యక్తి అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మరి మీరేంటి ఇలా ఓపెన్‌గా అమ్మాయిలతో మిస్‌బిహేవ్ చేసేవాళ్ళని చెప్పి చెప్తున్నారు. అంటే మీరు దగ్గర నుంచి చూసిన వ్యక్తులా? దగ్గర నుంచి చూసా కాబట్టే చెప్తున్నా అన్న. సో, ఇప్పుడు అందరూ అంటున్నారు అలాంటోడు కాదు అని చెప్పి అందరూ అంటున్నారు. అవార్డ్ వచ్చింది, నిందలేసారేమో లేదన్నా సంథింగ్ స్కెచ్ చేశారేమో అని చెప్పేసి. పేరేయాలంటే ఆయన ఒక్కైనా లేడు మాస్టర్. చాలా మంది మాస్టర్స్ ఉన్నారు. పర్టికులర్‌గా అదే మాస్టర్ మీద ఎందుకు ఏస్తారు? అవార్డ్స్ అంటే చిన్న చిన్న అవార్డ్స్ అయినా గాని శేఖర్ మాస్టర్‌కైనా ఎవరికైనా వచ్చినాయి అవార్డ్స్ అనేవి. ప్రత్యేకంగా జానీ మాస్టర్‌నే పట్టుకోవాలని చెప్పేసి లేదు ఎవరికీ. ఆ! ఓకే. సో అంటే ఎప్పటి నుంచి పరిచయం మీకు జానీ మాస్టర్? నేను 2 ఇయర్స్ ముందు అంటే డీ చేసే టైంలో 2 ఇయర్స్ ముందు మాస్టర్ నార్మల్‌గా రిహార్సల్స్ చేసే టైంలో అలాంటి టైంలో చూస్తూ ఉండే అనమాట నేను మాస్టర్‌ని. ఓకే. చాలా దగ్గర నుంచైనా మాట్లాడుతుండే. బట్ ఆయనకు మనం అంత గుర్తుండకపోవచ్చు కానీ మాకు గుర్తుంటాడు. ఎందుకంటే మాస్టర్ లైఫ్‌లో చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. యెస్. అవును. నేను దాంట్లో ఒక పార్ట్. ఓకే. చూసినా నేను చాలా దగ్గర నుంచి యూనియన్ మీటింగ్స్‌లో గానీ, ఫిల్మ్ ఛాంబర్‌లో చిన్న చిన్న ఏదైనా మీటింగ్స్ అయినప్పుడైనా గానీ కొరియోగ్రాఫర్‌గా మాకు ఆశ ఉంది మేము ఎదగాలని. సో, మేము అవన్నీ వినడానికి వెళ్తాం మేము. వెళ్ళినప్పుడు ఆయన ప్రవర్తన అనేది చూస్తాం. మాకు నచ్చకపోయేది. కానీ మేము మాట్లాడలేము. ఎందుకంటే మేము ఎదగాలి కదా మేము కూడా. యెస్. అవును. ఎదగాలంటే నోరు మూసుకొని కూర్చోవాలి. అంతే అంటారు. అంతే. ఎలా ఉంటది మాస్టర్ ప్రవర్తన? లైక్ ర్యాష్ ఉంటదన్న దాన్ని మనము ఒక సింగిల్ మాటలో చెప్పాలంటే ర్యాష్ ఉంటది. రూడ్‌గా ఉంటది బిహేవియర్ అనేది. అమ్మాయిలుంటే రావే పోవే అలా ఉంటది. డైరెక్ట్ అమ్మాయిలను రానే పోనే అంటాడు. రానే పోనీ అంటాడు. మరి వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉంటది మరి? వాళ్ళు అనుకుంటారు లోపల. బట్ ఒక మంచి పొజిషన్ ఇస్తాడు పెద్ద మాస్టర్. ఆ! ఓకే. సో ఈ కేస్‌కి సంబంధించి తెలిసే ఉంటది మీకు. ఎందుకంటే చాలా చర్చనీయాంశంగా మారింది. సో ఒక అమ్మాయి తనపై కేసు పెట్టింది. గతంలో తను అసిస్టెంట్‌గా పనిచేసేదని చెప్పి చెప్తూ ఉన్నారు. మరి ఈ అమ్మాయి గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే నిజంగానే చేసింది అనుకోవచ్చా? జానీ గారు? అన్న నాకైతే ఈ ఒక్క విషయంలో నేను ప్రతి ఒక్క దగ్గర ఇదే చెప్తున్నా. 50% ఛాన్సెస్. వై? బికాస్ అమ్మాయి 4 సంవత్సరాల నుంచి మాస్టర్ ఇలా వేధిస్తుండే అంటే 4 సంవత్సరాల నుంచి ఏం చేసింది అమ్మాయి రాకుండా బయటికి? యెస్. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? సరే ఇప్పుడు డేర్ చేసి వచ్చింది ముంగడికి అని చెప్పేసి అనుకుంటే ఆ అమ్మాయిని మేమైతే యాజ్ అసిస్టెంట్‌గా చూడలేదు. అంటే తను గతంలో జానీ మాస్టర్ అసిస్టెంట్‌గా ఉండే ఇప్పుడు ప్రెజెంట్ తను ఒక కొరియోగ్రాఫర్ అని చెప్పి చెప్తున్నారు. అంటున్నారు. బట్ మేమైతే వినలేదన్న పేరు. ఓపెన్ చెప్తున్నాం ఏందంటే కొరియోగ్రాఫర్ అనేది ఇప్పుడు నేనున్నా. నేను కొరియోగ్రాఫర్ అంటే ఎవడు నమ్మడు. వై? బికాస్ నాకు ఒక కార్డ్ ఉండాలి. నేను కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నా అంటే నాకంటూ ఒక మూవీ అనేది ఏదైనా ఉండాలి. నేను ఇప్పుడు మూవీ చేస్తున్నాను కొన్ని రోజుల తర్వాత నేను బయట పడతా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు. అమ్మాయి వచ్చి చెప్పింది సరే మంచిగానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ మాస్టర్ దగ్గర చేసినా అన్నది కదా, అదొక్కటి నాకు డౌట్. 6 మంత్స్ నుంచి నేను మాస్టర్ దగ్గర చేస్తున్నాను కొంతమంది చెప్తున్నారు. కొంతమంది 4 ఇయర్స్ నుంచి, ఆ అమ్మాయికి 17 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి మాస్టర్ దగ్గర చేస్తుంది అమ్మాయి అని చెప్పేసి అంటున్నారు. 17 ఇయర్స్ నుంచి చేస్తుంటే ఇంత మాస్టర్ చేస్తుంటే ఎందుకు రాలేదు ఆ అమ్మాయి ముంగడికి? లైక్ అంటే మీరు జానీ మాస్టర్ గారితో ఉన్నప్పుడు కూడా ఈ అమ్మాయిని ఎప్పుడు చూడలేదా అసలు మీరు మరి? లేదన్న చూడలేదు. అంటే జానీ మాస్టర్ అసిస్టెంట్లు అంటే ఎవరని చెప్తారు మీరు? అంటే చూసే ఉంటారు. నార్మల్గా బాయ్స్ పరంగా వస్తే మేము బాబీ అన్న అని ఎక్కువ చెప్పుకుంటాము. ఆ అన్న పేరు ఎక్కువ వినిపించేది ఆ అన్న పేరు. ఇంకా 2-3 ఉన్నారన్న మాస్టర్కి సంబంధించిన వాళ్ళు, నేమ్స్ వద్దు కానీ వాళ్ళు మాత్రం ఉంటారు బాగా పర్టికులర్గా. సో ముఖ్యంగా ఇంకోటి జానీ మాస్టర్ ఏదైనా సాంగ్ కొరియోగ్రఫీ చేయాలంటే సో వేరే కంట్రీస్ వాళ్ళని కానీ వేరే స్టేట్స్ అమ్మాయిలను కానీ ఎక్కువ వాడుతూ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. మరి వాస్తవంగా నిజంగానే వేరే స్టేట్స్ కానీ వేరే కంట్రీస్ వాళ్ళని ఎక్కువ వాడుతూ ఉంటారు? స్టేట్స్ కంట్రీస్ ఎందుకన్నా ముంబై నుంచే తెప్పించుకుంటాడు. ఓన్లీ ముంబై. ఆ ఫిలిం ఇండస్ట్రీ నుంచి తప్ప వేరే ఫిలిం ఇండస్ట్రీ నుంచి కనిపించారు. వస్తే మ్యాక్స్ ఇక్కడ నుంచి ఉంటే ఏదైనా చిన్న సాంగ్, చాలా చిన్న సాంగ్ అది చేస్తే ఒక 4-5 డాన్సర్స్ మన వాళ్ళు ఉంటారు ఫ్రంట్ రోలో. మిగతా వాళ్ళందరూ వాళ్ళే ముంబై. మ్యాక్స్ తెలుగు ఇండస్ట్రీలోనే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. ఓకే. ఎందుకు ముఖ్యంగా మీరు అంత పర్టికులర్గా ముంబై అని చెప్పి డైరెక్ట్ చెప్పేస్తున్నారు కదా, సో ఎందుకు మాస్టర్కి ముంబైకి ఉన్న సంబంధం ఏంటంటే ఏం చెప్తున్నారు? అంటే మాస్టర్ అని చెప్పేసి నేను మాస్టర్ పేరు ఒక్కడు అనేది తెలుగు ఇండస్ట్రీలోనే ఈ ఒక్క పర్సన్. అంటే మాస్టర్ ఏంటంటే చాలా మట్టుకు యూజ్ చేస్తాడు. 100% అవుట్ ఆఫ్ స్టేట్స్ నుంచే యూజ్ చేస్తాడు. కొంతమంది మాస్టర్లు కొన్ని సాంగ్స్కి చెప్పేది ఏంటంటే యూనియన్లు ఇంతమంది ఉన్నారు డాన్సర్లు, తక్కువ మంది లేరన్న, చాలా మంది ఉన్నారు, వేల మంది ఉన్నారు. వాళ్ళని తీసుకోండి, చేయండి, వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇప్పియండి, మంచిగా ఉంటుంది. అంతే తప్ప ఊకే బయట నుంచి తీసుకొచ్చి మన వాళ్ళని మనమే తక్కువ చేసుకుంటున్నాం. ఎవడో తక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచో వచ్చి వాడు మనల్ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. మనమే తక్కువ చేసుకుంటున్నాం. మరి మాస్టర్ అలాంటి వ్యక్తి కాదు అని చెప్పి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు.
ఎందుకంటే మాస్టర్ అంటే తను ఎదుగుతుంటే ఓర్వలేక ఇలా చేశారని చెప్పి కూడా ఇంకొంతమంది చెప్తున్నారు. తన వైఫ్ కూడా అలానే చెప్తుంది, నా హస్బెండ్ అలాంటి వాడు కాదు అని చెప్పి చెప్తుంది. సో మాస్టర్ వాళ్ళ వైఫ్తో ఎప్పుడైనా మీరు ఆయిషా గారితో ఎప్పుడైనా కలవడం కానీ ఎప్పుడైనా మాట్లాడడం లేదు, జరగలేదు అన్న. మాస్టర్ వాళ్ళ వైఫ్ మేము ఇప్పటివరకు నేను దగ్గర నుంచి చూసా తప్ప మాట్లాడలేదు. మేడం కూడా నాతో ఎక్కువ మాట్లాడారు, అసలు ఎక్కువ అని కాదు, అసలు మాట్లాడలేదు ఇప్పటివరకు మేము. సో అంటే ఆ అమ్మాయి కూడా డి నుంచి వచ్చిన అమ్మాయి అని చెప్పి అంటున్నారు బయట. మరి ఇప్పుడు కేసు వేసిన అమ్మాయి కూడా ఆ డి నుంచి లైఫ్ స్టార్ట్ చేసి తనకు అసిస్టెంట్ గా ఇప్పుడు ప్రజెంట్ ఒక కొరియోగ్రాఫర్ గా ఉందని చెప్పి అంటున్నారు. మరి డి నుంచి లైఫ్ స్టార్ట్ చేసిందంటే అన్న, డీలో చాలా మంది డాన్సర్స్ వస్తూ ఉంటారు పోతుంటారు, బ్యాక్ డాన్సర్స్. దాంట్లో నేను ఒకరిని ఉన్నా ఒకప్పుడు. కానీ బ్యాక్ డాన్సర్స్ వస్తున్నారు పోతున్నారు. పర్టికులర్ అదే మాస్టర్ ఎందుకు ఆ అమ్మాయినే చూస్ చేసుకున్నాడు? ఇప్పుడు మనం కామన్ గా మాట్లాడుకుందాం అన్న, యాజ్ ఇంటర్వ్యూ పరంగా కాకుండా కామన్ గా మాట్లాడుకుందాం. ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, డీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. మాస్టర్ ఎందుకు పర్టికులర్ గా ఆ అమ్మాయిని ఎందుకు పట్టుకుంటాడు? చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా. వేరే అమ్మాయిని కూడా నువ్వు రా అంటే ఆ అమ్మాయి ఆశకి వెళ్ళలేదేమో. పర్టికులర్ గా నువ్వు ఒక్క అమ్మాయి రా నన్ను పెళ్లి చేసుకుని అది ఎప్పడు కదా. చాలా మంది అంటారు పెళ్లి చేసుకుంటా, మతం మార్చి కూడా పెళ్లి చేసుకోమన్నారు అవి అని చెప్పేసి. దాని మీద పక్కన పెడితే మాస్టర్ బిహేవియర్ అలా ఉండేది తప్ప మరి ఇంత సృష్టించకండి. దాని మీద బిహేవియర్ ఉండేది, అమ్మాయిలతో మిస్బిహేవ్ చేశాడా నేను ఒప్పుకుంటా, చేశాడేమో అని చెప్పి నేను అంట. కానీ అంతే తప్ప మతం మార్చుకొని పెళ్లి చేసుకోమన్నాడు, ఆ అమ్మాయి ఒక్క అమ్మాయి ఉంది అని చెప్పి అయితే మాట్లాడకండి. అంటే మిస్బిహేవ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళి చూడడం జరిగిందా తను మిస్బిహేవ్ చేసినప్పుడు కానీ, లేకుంటే కొంచెం ర్యాష్ గా మాట్లాడినప్పుడు కానీ? ర్యాష్ గా మాట్లాడినప్పుడు చూసిన అన్న. మిస్బిహేవియర్ అయితే మా అమ్మ కూడా ఎవరు చేయరు కదా. కొంతమంది ఉన్నారు, ఇప్పుడు మేమే ఉన్నాము, ఎక్కువ తక్కువ కనిపించిందంటే చిన్న వీడియో తీస్తాం, యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో వేసేస్తాం. వాళ్ళకి భయం ఉంటుంది, ఎందుకంటే పేరు వచ్చిన వాళ్ళు కదా. నాకు జర భయపడతారు, ముందు వెనకాల చూసుకుంటారు. మరి నేను ఎందుకు చూసుకోలేదు, చేసిండు ఎందుకు చేసిండో తెలియదు. సో ఇంకొకటి ఏంటంటే ఆ క్యారవాన్ లో కూడా తను వదిలిపెట్టలేదు. సో క్యారవాన్ లో కూడా నాతో శారీరకంగా ఇబ్బంది పెట్టాడంటూ కూడా అమ్మాయి ఆ కంప్లైంట్ లెటర్లో పేర్కొన్నదని చెప్పి మనం చూస్తున్నాం. అంటే ఎలా ఉంటుంది మీరు చూసిన వాళ్ళు కాబట్టి, ఒక మూవీకి ఆ కొరియోగ్రాఫర్కి నిజంగా క్యారవాన్ ఇస్తారా? అసలు ఒకవేళ ఇస్తే ఎవరెవరు ఉంటారు క్యారవాన్? ఒకవేళ అన్న మ్యాక్స్ క్యారవాన్స్ ఇవ్వరు, ఎందుకంటే కొరియోగ్రాఫర్ ఆన్ ది సెట్స్ వచ్చి చేసుకొని వెళ్ళిపోతాడు. సపరేట్గా క్యారవాన్ పెట్టరు. హీరో హీరోయిన్ ఉంటారు కదా, ఎవరికైతే మూమెంట్స్ చెప్తారో దాంట్లోకి వెళ్తారు, వెళ్ళి మాట్లాడడము, తర్వాత 2 minutes వచ్చేయడం, అంతే తప్ప ప్రత్యేకంగా వాళ్ళ క్యారవాన్ ఇవ్వరు. సరే పెద్ద ప్రొడక్షన్ ఉంది, వేరే లెవెల్ ప్రొడక్షన్ ఉంది, వాళ్ళు ఆశించి క్యారవాన్ ఇచ్చారు. ఆ క్యారవాన్ ఇచ్చిన కానీ కొరియోగ్రాఫర్కి మాత్రమే ఉంటుంది. కొరియోగ్రాఫర్ బాయ్ అసిస్టెంట్. మెయిన్ ఏంటంటే ఆ ప్రొడ్యూసర్ భయపడతారు క్యారవాన్లోకి అమ్మాయి వెళ్తే. ప్రొడ్యూసర్ ఎవడైతే ప్రొడ్యూస్ చేస్తాడో ఆయన భయపడతాడు. సో అందుకే క్యారవాన్ ఇచ్చినా కానీ దాంట్లో బాయ్స్ అలౌడ్ ఉంటారు తప్ప అమ్మాయిలను అలౌడ్ చేయరు. మరి ఈ అమ్మాయి క్యారవాన్ లో నాతో శారీరకంగా, ఎందుకంటే తను అసిస్టెంట్ కాబట్టి, సో తను ఇక్కడ కాదు ముంబై కానీ వేరే స్టేట్స్ కి తీసుకెళ్లి మరి ఇబ్బంది పెట్టేవాడు క్యారవాన్స్ లో కూడా అని చెప్పి పర్టికులర్ గా మెన్షన్ చేసింది. అలా నమ్మొచ్చు అంటారా ఇవన్నీ? నమ్మొచ్చు, ఎందుకంటే ఇప్పుడు పేరు వచ్చినప్పుడు ఎవరైనా కానీ తప్పు చేస్తారన్న. మ్యాక్స్ ఎవరైనా కానీ ఎక్కువ పేరు వచ్చింది, అరే నన్ను ఎదిరించేటోడు లేడు అన్నాడు, చిన్న థాట్ అని వస్తుంది దానికి, అరే ఈ విషయంలో తప్పు చేయాలని చెప్పి ఈయన ఈ విషయంలో ఇరుక్కున్నాడు. లేకంటే డీకి సంబంధించి కూడా డాన్సర్లు డీ నుంచి లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఒక్కొక్క ప్రొఫెషన్లో వాళ్ళు సెట్ అయ్యారు. కొరియోగ్రఫీకి సంబంధించి డాన్సర్లకు సంబంధించిన ప్రొఫెషన్లో వాళ్ళు సెట్ అయ్యారు. అంటే ముఖ్యంగా ఈ డాన్స్కి సంబంధించి కొరియోగ్రఫీకి సంబంధించి కూడా కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి. సో మీరు లైఫ్లో ఎదగాలి అంటే ఆ డాన్స్లో ఒక సాంగ్లో ఉండాలన్నా కూడా పక్క కమిట్మెంట్ ఇవ్వాలి మాస్టర్కి కానీ కొరియోగ్రాఫర్కి అని చెప్పి బయట మనం వింటూ ఉన్నాం. అసలు వాస్తవంగా సినిమాస్ కానీ లేకుంటే డి సంథింగ్ ఏదైనా కానీ ఏ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అంటే నిజంగా కమిట్మెంట్స్ ఉంటాయా, లేకుంటే కమిట్మెంట్ ఇస్తేనే అక్కడ లైఫ్లో సక్సెస్ అవుతారు అంటే ఏం చెప్తారు మీరు? అంటే డాన్సర్ పరంగా అయితే కమిట్మెంట్ ఉంటుందని నేను చెప్పాను అన్న. వై బికాస్ ఈ డాన్సర్ కాకపోతే ఇంకో డాన్సర్ అనుకోవచ్చు. డాన్సర్ పరంగా అయితే కమిట్మెంట్ ఉంటుందని నేను అనుకున్నాను. ఆర్టిస్ట్ పరంగా ఉంటుంది కమిట్మెంట్స్ అనేవి. ఇప్పుడు ఒక అమ్మాయి ఆడిషన్కి వచ్చింది అనుకో, నువ్వు నాతో ఉంటేనే ఈ ఛాన్స్ నీకు ఇస్తాను అని డైరెక్టర్ అంటాడు లేదా ప్రొడ్యూసర్ అంటాడు. కానీ ఆ డాన్స్ పరంగా వస్తే ఈ అమ్మాయి కమిట్మెంట్ ఇస్తేనే అమ్మాయి డాన్స్ చేపిస్తా అనేది ఎవరు లేరు ఇప్పటికి. వై బికాస్ ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి, ఇప్పుడు జానీ మాస్టర్ చేసినట్టే వచ్చి వేరే కూడా, ఎలా అంటే తప్పుగా కాకుండా ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి, ముంబై నుంచి వేరే అమ్మాయిని పిలిపించుకోండి ఇక్కడ కరువు అయితే, అంతే తప్ప అదే అమ్మాయిని పట్టుకొని అయితే కూర్చోరు కదా. డాన్స్లో అయితే కమిట్మెంట్స్ అనేవి ఉండవు. అంటే డాన్సర్గా వచ్చి వాళ్ళ లైఫ్ ఇదే ఫీల్డ్లో సెట్ చేసుకోవాలంటే కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్తే సో అసిస్టెంట్ కొరియోగ్రఫీ ఛాన్స్ ఇస్తాడేమో అని ఇలా అంటున్నా. ఇలా వర్షం ప్రత్యేకంగా మనం అవ్వాలి, ఇప్పుడు కొరియోగ్రాఫర్ అవ్వాలి అనుకుంటానా, నేను అవ్వాలనుకున్నా, నేను కాలు పట్టుకున్నా కాలేదు, నా సొంతంగానే స్టార్ట్ చేసుకున్నా. అలా యాజ్ ఇట్ ఈస్ చాలా మంది అమ్మాయిలు చెప్పుకోలేక వెళ్ళిపోయారు, కొంతమంది తప్పక పడుకున్నారు, కొంతమంది తప్పక లాస్ట్కి ఇంకా బయటికి వెళ్తారు. ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.